హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ లాగ్స్ అండి. నేను మీ త్రివేణి. ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే చేసుకున్నాము. ఈజీగా, చాలా త్వరగా, అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఏంటా మరి ఆ ప్రసాదం అని చెప్పేసేసి చూసేసేద్దామా? అదేనండి, మన తిరుపతిలో దర్శనం అయ్యాక పెడతారు కదా చక్కెర పొంగలి. చాలా అంటే చాలా బాగుంటుంది తిరుపతిలో తింటే. ఇది ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి పాలు బెల్లంతో చేసినవంటి చాలా ఇష్టం కదా. మరి ప్రాసెస్ అయితే చూసేసేద్దామా? ముందుగా ఒక టీ గ్లాసుడు పెసరపప్పు అయితే తీసుకొని లో ఫ్లేమ్లోనైతే వేయించుకోవాలండి. పెసరపప్పు అయితే వేగిన తర్వాత సేమ్ క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకొని ఒక్క నిమిషము ఫ్రై అయితే చేసుకోవాలి. బియ్యం జస్ట్ వేడైతే చాలు. ఇంక ఈ రెండింటిని 2 సార్లు అయితే వాటర్ పోసి అయితే కడుక్కోవాలండి. మీకు ఒకసారి చూపించాను, నేనైతే 2 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. మనం ఏ మెజర్మెంట్తోనైతే కొలత అయితే తీసుకున్నామో దాంతో డబల్ అయితే తీసుకోవాలి వాటరు. నాకు పప్పు బియ్యం కలిపి 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. నేను 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, నేనైతే త్వరగా అవుతుందని హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు లేదు అంటే చల్లని వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దానిలోకి కొంచెం గీ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనైతే 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనైతే ఉడకపెట్టుకోవాలండి. కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వచ్చాక అయితే కుక్కర్ మూత అయితే తీసాను. ఇట్లా దగ్గరకు అయ్యేంత వరకు అయితే ఉడికించిన తర్వాత పక్కకైతే పెట్టేసేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. దగ్గరకైతే అయిపోయింది. ఇంకా నాకు బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకుందామని చెప్పేసేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. దీనిలోకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేనైతే బెల్లం ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను. మీరు బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే పంచదార అయినా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా పాలు బెల్లంతో చేసినవి. ఇంకా బెల్లం కొంచెం గడ్డలుగా ఉంది అని చెప్పేసేసి నేనైతే స్పూన్తో కలుపుకుంటూ ఇలాగ కరిగేంత వరకు అయితే వేడి చేసుకున్నాను. బెల్లం పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. ఇంకా మనం కరగపెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిలోకి అయితే కలుపుకుంటున్నాను. చూడండి, స్ట్రైనర్తో వడకట్టుకుంటున్నాను. ఏమైనా నలకలు ఉంటే పోతాయి అని చెప్పేసేసి ఒకసారి ఇంకా వడకట్టుకున్న తర్వాత మొత్తం కూడా ఈవెన్గా అయితే కలుపుకుంటున్నాను. ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా ఈవెన్గా అయితే గంటతో ఒకసారి ఇలాగైతే కలిపేసేసుకోండి. చూడండి, అయిపోయింది. ఇంకా మన ప్రసాదము మరి డ్రై ఫ్రూట్స్ అవి కావాలి కదా. ఒకసారి ఇలా కలిపేసేసుకున్న తర్వాత దానిలోకి నేనైతే చిన్న కర్పూరం అయితే ఉంటుంది కదా, అదే ముద్ద కర్పూరము. అది ఉంటే ఆప్షనల్, లేకపోతే లేదండి. నా దగ్గర అయితే ఉందని వేసుకున్నాను. 2 ఇలాచీ కూడా వేసుకోండి. నేనైతే క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా పక్కకైతే పెట్టేసుకొని ఇంకొక మూకుడు అయితే పెట్టేసుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయితే చేసుకుంటానికి గీ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ గీ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువే గీ అయితే వేసుకున్నాను. దానిలోకి ఎండు కొబ్బరి అయితే వేసుకొని లో ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి కొంచెం లేట్ పట్టుద్ది. ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనైతే ఫ్రై చేసుకోవాలి. బాగా అయితే వేగకూడదు, బాగుండదు, టేస్ట్ మారిపోతుంది. ఎండు కొబ్బరి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఇంకా ఎండు కొబ్బరి అయితే వేగిన తర్వాత నేనైతే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను 4. ఇంకా జీడిపప్పు కూడా ఒక 50% అయ్యాక కిస్మిస్ అయితే వేసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఫ్రై అయితే అయిపోయాయి. ఇంకా వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన చక్కెర పొంగల్లోకి అయితే కలిపేసేసుకున్నాము ఒకసారి. ఇంకా మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా త్వరగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసేసేయండి. బాయ్.